నరసప్రసాద్ గారు ఆగండి సింగళూరు వెంకటేష్ గారు సీనియర్ అడ్వకేట్, ఆయన అనలిస్ట్ చాలాసేపు నుంచి పాపం వెయిట్ చేస్తున్నాడు. సార్ నమస్తే అండి సింగళూరు గారు. నమస్తే బ్రహ్మనాయుడు గారు. సో ఏంటి సార్, ప్రజాస్వామ్యం మీద మరి మీకే మేరకు గౌరవం ఉంది, ఏ మేరకు నమ్మకం ఉంది అన్నిటికి మించి మరి పులివెందుల ఒంటిమిట్ట ఎన్నికల ఫలితాలను మీరు ఎలా చూస్తారు, ఒక విశ్లేషకుడిగా, ఒక హైకోర్టు అడ్వకేట్గా? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న సోదరులకి అలాగే మీ వీక్షకులకు కూడా వెరీ గుడ్ ఈవినింగ్. ప్రజాస్వామ్యం మీద ఎప్పుడూ కూడా ప్రతి ఒక్క పౌరుడికి కూడా నమ్మకం ఉండాలి. అప్పుడప్పుడు కొన్ని చెదురుబోదరి ఘటనలు ఇలా జరుగుతూ ఉంటాయి. గెలుపోవటం ఎవరికి కూడా శాశ్వతం కాదు. అది జగన్మోహన్ రెడ్డి అయినప్పటికీ కూడా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అయినప్పుడు కూడా, ఇద్దరు కూడా ప్రతిపక్షాన్ని చూసిన వ్యక్తులే, అధికారాన్ని చూసిన వ్యక్తులే. అవును. సో దీన్ని మనం పెద్దగా చూడాల్సినటువంటి ఆస్పెక్ట్ ఏం కాదు. కాకపోతే ఈరోజు జరిగినటువంటి ఎన్నికలు ప్రతిపక్షం ఆరోపిస్తున్నట్లుగా అభ్యర్థి బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తి, ఓట్లేసిన వాళ్ళు బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తులు, ప్రచారం చేసిన వాళ్ళు దగ్గరుండి ఓట్లు వేయించినటువంటి వాళ్ళు బయట నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, అందరూ బయట వాళ్ళు వచ్చి పులివెందుల్లో ఎలక్షన్ చేసినట్టు ప్రపంచం మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు విశదీకరించడానికి ప్రయత్నం చేశారు. సరే, ఆయన సక్సెస్ అయ్యారా, ఫెయిల్యూర్ అయ్యారా అనేది కాసేపు పక్కన పెడితే, ప్రపంచం మొత్తం కూడా తెలుగు సమాజం లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు కానివ్వండి, రాజకీయాల మీద ఉన్న ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా ఈరోజు ఒక కొత్త భాష్యం చెప్పబడింది. ఏంటంటే, సాక్షాత్తు కలెక్టర్ గారు, డిఐజీ గారు, డిఎస్పీ గారు, వీళ్ళందరి నేతృత్వంలో జరిగినటువంటి ఎలక్షన్ లో అత్యంత పాశవికంగా రక్తపాతం జరిగింది. ఓటు వేయడానికి కాళ్ళ మీద పడి బతిమలాడుకున్నటువంటి పరిస్థితి. మా చేతి గుర్తు మీద ఓటు వేసినట్లు గుర్తు లేదు మా చేతి మీద, కానీ మా ఓటు ఆల్రెడీ పోలయ్యింది. అలాగే మాకు డబ్బులు కూడా ఇస్తారు అని చెప్పేసని, లేకపోతే మాకు డబ్బులు ఇవ్వటానికి వచ్చారు అని చెప్పేసాను, కొన్ని గొడవలు జరిగినాయి అని చెప్పేసని, అనేక వాహనాలతో స్వైర విహారం చేస్తూ సాక్షాత్తు అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ గారి మీద కూడా దాడి చేయొచ్చని, దాని మీద మళ్ళీ ఆయన మీదే కేసు కట్టొచ్చని, ఇలా చాలా ఉదాహరణలు ఈ ఎలక్షన్ నేర్పించింది. ఖచ్చితంగా దీన్ని ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ జరిగిందని చెప్పి ప్రభుత్వం చెప్పుకుంటుంది. ప్రతిపక్ష పార్టీ ఎలాగో వాళ్ళు ఎప్పుడు చెప్పే విధంగానే అన్ని రకాల ఎలక్షన్స్ లో కూడా ప్రతిపక్షంలో ఏ పార్టీ ఉన్నా ఇదే చెప్తుంది. అల్టిమేట్ గా గెలుపు ఓటములు మాత్రమే ప్రయారిటీగా తీసుకుంటారు కాబట్టి గెలిచిన వాడు ఖచ్చితంగా గెలుపు ఓటముల్లో గెలిచిన వాళ్ళకి ఆ వెయిటేజ్ ఎక్కువ ఉంటది కాబట్టి ఆ వెయిటేజ్ కోసం ఈ రోజు ఇక్కడ ప్రయత్నం చేయడం జరిగింది. అండ్ సక్సెస్ అవటం కూడా జరిగింది. ఈ రోజు ప్రభుత్వం ఏదైతే అనుకుందో, మరి అత్యంత హాస్యాస్పదమైన విషయం ఏంటంటే, 30 సంవత్సరాల తర్వాత మేము ఓటేసాం, మరి పులివెందుల్లో ఎలక్షన్లు జరగలేదా ఇప్పటి వరకు? అంటే జరిగినా కూడా రిగ్గింగ్ జరిగింది గతంలో అని చెప్పేసి అక్కడ వీళ్ళందరూ కూటమి నాయకులు చెప్పేది. అంత విశదీకరించి రాయలేదు. మీరు అన్నట్లుగా రిగ్గింగ్లను లేకపోతే మరొకటనో విశదీకరించి రాయలేదు. 30 సంవత్సరాల తర్వాత ఓటేసుకునే హక్కు నాకు వచ్చిందని చెప్పేసి. అంటే ఏంటి దాని అర్థం ఏంటి వెంకటేష్ గారు? 30 సంవత్సరాల తర్వాత ఓటేసి హక్కు నాకు వచ్చిందంటే దాని అర్థం ఏంటి? అంతకుముందు నా ఓటు నన్ను వేయనీలేదనే కదా, విశదీకరించి రాయలేదంటారు. ఈ ఆకాశ రామన్ ఎవడో తెలియాలి కదా బ్రహ్మనాయుడు గారు, ఇది బ్యాలెట్ పేపర్ లోంచి వచ్చిందని తెలియదు. వెంకటేష్ గారు మీరు అసెంబ్లీ రౌడీ సినిమా చూసి ఉండాల్సింది. శివాజీ నిర్దోషి, శివాజీ నిర్దోషి, శివాజీ నిర్దోషి అని పడింది కదా సార్. అట్లా 30 ఏళ్ళ దాకా 2016 బ్రహ్మనాయుడు గారు మీరు జర్నలిస్ట్, మీకు తెలియదు, 2016లో తెలుగుదేశం పార్టీ ఒక క్యాండిడేట్ నిలబెట్టింది. 2100 ఓట్లు వాళ్ళకి పడ్డాయి అవుట్ ఆఫ్ 10,000 లో. మరి ఎట్లా వచ్చింది వాళ్ళకి ఎన్నిక జరగకుండా? 2010 ఓట్లు ఎట్టపడ్డాయి వాళ్ళకి. సరే ఆగండి, మళ్ళీ మాట్లాడదాం. మీరు కంటిన్యూ చేయండి వెంకటేష్ గారు. అప్పుడు స్థానిక అభ్యర్థి కాబట్టి అప్పుడు ఉన్నటువంటి అభ్యర్థి యొక్క బలాబలాలు విశదీకరించుకుంటే దాన్ని ఇంకా చాలా ఎలాబరేట్ గా మనం మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడున్న అభ్యర్థి వేరు. శేఖర్ రెడ్డి గారు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడున్న అభ్యర్థి తెలుగుదేశం పార్టీ అధికార పక్షం నుంచి వచ్చినటువంటి అభ్యర్థి వేరు. ఆవిడ భర్త గారు ఆల్రెడీ చెప్తున్నారు, మేము అక్కడ స్థానికులం కాకపోయినప్పటికీ కూడా మా తమ్ముడు అక్కడ స్థానికుడు, కానీ అతన్ని
ఎలక్షన్ బరిలో నిలబెడితే ఉమ్, మేము కొంతమంది నాయకులని ప్రత్యర్థి పార్టీలోంచి నాయకులను తెచ్చుకోవడానికి కానివ్వండి, ఉమ్, మా ఎలక్షన్ వ్యూహాలు చేసుకోవడానికి కానివ్వండి ఇబ్బంది పడతాం కాబట్టి మా ఆవిడని నిలబెట్టాను. ఆవిడ డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసుకుంటే నేను మా తమ్ముడు ఈ రోజు ఎలక్షన్ ఏ రకంగా ఎలక్షనీరింగ్ ఎలా చేసుకోవాలో మేము చేసుకున్నాము అని చెప్పేసి ఆయన మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. ఎలక్షనీరింగ్ ఇలా కూడా చేయొచ్చు ఉమ్, అని ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఉమ్, ఓకే. ఎలక్షనీరింగ్ ఇలా కూడా చేయొచ్చు. ఉమ్, సాక్షాత్తు డిఐజీలని డిఎస్పీలని ఉమ్, కాల్చిపారేస్తానా కొడక అని చెప్పేసి మాట్లాడే పరిస్థితి వచ్చింది అంటే సరే, ఎదట ఉన్నవాడు ఆడి ఎంత ఎదవైనా అయి ఉండొచ్చు, కానీ పోలీసు అలాగా ప్రవర్తిస్తారని ఎవరు అనుకోలేదు. ఉమ్, అలాగే సాక్షాత్తు సర్పంచ్ ఇంటి ముందు జగన్మోహన్ రెడ్డి గారు సర్పంచ్ ఇంటి ముందు ఉమ్, పోలీసులు బయటికి రాకుండా గన్ పెట్టారు అని చెప్పేసి ఆధారాలతో సహా చూపిస్తున్నటువంటి ఒక పరిస్థితి. దీని మీద చర్యలు ఏం తీసుకున్నారనేది మరి ప్యానల్ లో ఉన్నటువంటి అధికార ప్రతినిధులు కానివ్వండి, కూటమి ప్రభుత్వం నుంచి కానివ్వండి, లేదు లేదు జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధం చెప్తున్నారు అని చెప్పేసి ప్రజలకు ఒక సందేశం ఏమన్నా ఇవ్వాలి. ఉమ్, లేదంటే దాన్ని ఒప్పుకునేటువంటి పరిస్థితి అయి ఉంటుంది. ఉమ్, మరొకటి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఆడవాళ్ళు ఉమ్మూసి మరీ చెప్తున్నటువంటి పరిస్థితి, మొహాన ఉమ్మూసి మరీ మీడియాలో చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది ఒక ఎలక్షన్ అయినా, ఇది ఒక ప్రజాస్వామ్యమేనా అంటే కనీసం మీరు చెప్పాల్సింది ఏంటంటే అసలు వాళ్ళు ఈ రాష్ట్రానికి సంబంధించిన ఓటర్లే కాదండి, వాళ్ళు పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి వీడియోలు తీసుకొచ్చి ఇక్కడ ప్రొజెక్ట్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ ఫాల్స్ అండ్ వేగ్ ఎలిగేషన్స్ మేడ్ బై ది అపోజిషన్ పార్టీ అని చెప్పేసి అన్న చెప్తే కొంచెం ప్రశాంతంగా ఉంటారు శేఖర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు. అప్పట్లో చెప్పినట్టు అదే మీరు పోనీ అప్పుడు అలా జరిగింది అనుకుంటే ఇప్పుడు ఏం జరిగిందో మీరు వెళ్ళి చూడాలి కదా బ్రహ్మనాయుడు గారు. మీరు సరే ఇంకా సరే కూటమి ఓకే. పార్టీ, ఇప్పుడు మీరు కూటమి చెప్పిన దాన్ని పార్టీ నేను అన్న ఎక్కడ మాట్లాడితే సార్ మీరు చెప్పిన అంశాలు నేను ఎక్కడ ఆ వీడియోలు ఏఐ వీడియోలను ఎడిటింగ్ వీడియోలు అని కూడా నేను ఎక్కడ అనలేదు, తెలుగుదేశంలో అనలేదు. మేము క్వశ్చన్ పక్కన పెడితే 2019 నుంచి 24 మధ్య కాలంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు ఏ విధంగా జరిగాయి అనేది కూటమి నేతలు అడుగుతా ఉన్నారు. దానికి ఒక అనలిస్ట్ గా మీరు ఏం చెప్తారు? మీరు బ్రహ్మనాయుడు పూర్తిగా గారు, వన్ సైడ్ తీసుకోమాకండి దయచేసి. మీరు ఒక అనలిస్ట్ గా, ఒక సీనియర్ అసలు అడ్వకేట్ one గా, side తీసుకునే ఒక ఉద్దేశం బాధ్యత లేదు. కలిగినటువంటి అడ్వకేట్ గా మీరు వాస్తవాల్ని, వాళ్ళ తప్పు అయితే వాళ్ళ తప్పు చెప్పండి, దాన్ని ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి అందరూ. బ్రహ్మనాయుడు గారు వన్ సైడ్ తీసుకునే ఉద్దేశమే లేదు, అసలు వన్ సైడ్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఓకే. అప్పటి కూటమి పార్టీలో జరిగిన ఎలక్షన్ ఈ విధంగా ఎందుకు జరిగింది అంటే అప్పుడు అలా జరిగిందని చెప్పేసి అని అంటున్నారు కదా, దాన్నే రిపీట్ చేస్తున్నారన్నా చెప్పండి పోనీ. అంటే అప్పుడు జరిగింది అనేది మీరు ఒప్పుకుంటారు లేదా? మీ ఆలోచన ఒకటి ఉంది కదా, మీరు కూడా యాక్టివ్ గానే ఉన్నారు కదా అప్పుడు. బ్రహ్మనాయుడు గారు, మా వ్యక్తిగత అభిప్రాయాలకి పెద్ద విలువ ఉండదు. పార్టీలు కాదు సార్, ఇప్పుడు దాకా చెప్పారు కదా, మరి ఇప్పుడు దాకా చెప్పింది మీ వ్యక్తిగత అభిప్రాయమే కదా. మీరు ఒక పార్టీ అభిప్రాయం చెప్పలేదు కదా, మీరు ఒక పార్టీ నాయకులు కాదు కదా. ఇప్పటి వరకు మీరు ఒక వ్యక్తిగత అభిప్రాయం చెప్పారు. ఒక్క నిమిషం బ్రహ్మనాయుడు గారు, అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, వాళ్ళ అభిప్రాయానికి ఉన్న విలువ, వెయిటేజీ మధ్యవర్తులుగా వచ్చినటువంటి వాళ్ళకి కానివ్వండి, లేకపోతే మాలాంటి విశ్లేషకుల మాటలకి ఉండదు. ఇక్కడ మేము అడుగుతున్నది ఏంటంటే గతంలో ఉండకపోయినా మీ అభిప్రాయం అనేది ఒకటి ఉంటుంది కదా సార్. గతంలో జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా ప్రవర్తించాడు కాబట్టి మేము కూడా అదే చేసామనన్నా చెప్పాలి కదా అంటున్నాం. మేము చెప్తామో లేదో సార్, మీరు వాళ్ళు చేశారా లేదని మీరు చెప్పండి చాలు, చూద్దాం ఫస్ట్. సార్ ఈ రకంగా అయితే ఎక్కడ చూడలేదు సార్, ఈ రకంగా అయితే చూడలేదు. మీరు మరి ఎలా చూశారు? ఏం చూశారు? ఏం చూడలేదా సార్? కలల పగలు కొట్టిన చూడలేదు సార్ ఎలక్షన్ లో. మీరు చెప్పండి సార్, మీరు చెప్పండి. నామినేషన్ లేనికుండా పేపర్లు అడ్డంగా చించి విసిరివేసినట్టు చూడలేదు మీరు. ప్రజాస్వామ్యాన్ని తొలిమెట్టులోనే కాల రాసింది చూడలేదు మీరు. నేను లోట్లుగా వెళ్ళి మాట్లాడను, నేను మాట్లాడేది అర్థమవుతుంది కదా మీకు. అవునండి, మాట్లాడితే కొంచెం కష్టంగా ఉంటుంది అందరికి. వద్దులేండి, మాట్లాడండి. సరే, ఏ ఎమ్మెల్సీ ఒక బీసీ ఎమ్మెల్సీ సార్ కులాలు వద్దండి, కులాలు వద్దు. జరిగింది మనం అందరం ఖండిద్దాం. ఒక శాసన మండలి సభ్యుడి మీద జరిగిన దాన్ని ఖచ్చితంగా ఖండించాలి. మళ్ళీ కులాలు తీసుకొని వస్తే ఇదంతా కూడా అసలుకే ఈ రాష్ట్రం కులాల కుంపట్లతో తగలబడిపోతుంది. కులం వద్దు. నాయుడు గారు, బ్రహ్మనాయుడు గారు, మీరు 40 నిమిషాల పాటు జరిగిన
డిబేట్ లో రెడ్డి సామాజిక వర్గం మాత్రం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉంది అని చెప్పేసి వ్యాఖ్యానించారు. నేను ఎవరు ఎందుకు ఖండించలేదు. నేను అడిగాను వారిని, వారేమన్నారు? కమలాపురం ఎమ్మెల్యే కుమారుడు, కడప ఎమ్మెల్యే గారి భార్య, అదే జమ్మలమడుగు ఎమ్మెల్యే, వీళ్ళందరూ పేర్లు చెప్తే అంటే వాళ్ళందరూ ఉమ్మడి కడప జిల్లాకు చెందిన వారు కాబట్టి వాళ్ళు వ్యతిరేకంగా ఏదైనా పనిచేస్తారని అడిగాను. అంతేగాని నేనేమి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ సామాజిక వర్గం తిరగబడింది నేనేం చెప్పలా. చేస్తుందా అని అడిగాను. మీరు శాంతం పూర్తిగా వినండి సార్. సగం సగం విని మా మీద మీరు ఆరోపణలు చేయొద్దు దయచేసి, అర్థమైందా? నాకు అవసరం లేదు. నేను కుల రాజకీయాలు పూర్తిగా ఖండిస్తాను. అసలే ఆంధ్రప్రదేశ్ లో కులాల కుంబడితో తగలబడుతుంది. ఇంకా కూడా ఏమైనా దాడి జరిగితే మనిషిగా చూద్దాం. పలానా వ్యక్తి మీద దాడి జరిగిందన్నాం, పలానా కులానికి చెందిన వ్యక్తి మీద దాడి జరిగింది చెప్పడం ఏంటంటే, మీరు ఒక అడ్వకేట్ అయ్యి ఉండేది సార్. మీరు అడ్వకేట్ అయ్యిండి అట్లా చెప్తారు మీరు. సరే వాళ్ళిద్దరు చెప్పారంటే వాళ్ళ పార్టీ సంబంధించిన నాయకులు అర్థం చేసుకోవాలి. సూర్యుడు అస్తమించే సమయం. ఇప్పుడు హాస్యాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయాల్సినటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు దాడి జరిగిన వ్యక్తి ఎవరు అని అంటే ఒక బీసీ వ్యక్తి, ఎమ్మెల్సీ. దీన్ని వెంకటేష్ గారు లేకపోతే శేఖర్ రెడ్డి గారు, బ్రహ్మనాయుడు గారు కొత్తగా పుట్టించేది కాదు ఇది. అటువంటి వ్యక్తి మీద స్థానికంగా ఉన్నటువంటి అధికార పక్షంలో ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం సంబంధించినటువంటి నేతలు దాడి చేసినప్పుడు బీసీ వ్యక్తి మీద దాడి జరిగిందని చెప్పకుండా ఎమ్మెల్సీ మీద దాడి జరిగిందని మాత్రమే చెప్తారా? సరే, సమయం లేదండి. నరసింహప్రసాద్ గారు మీరు ఇవ్వండి కంక్లూజన్ ఇవ్వండి. వారు అడిగిన ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పండి సార్. సార్ ఏం ప్రశ్న ఏం లేదు సార్. ఆయన గతంలో అనలిస్ట్ గారు గత 5 ఏళ్ళు